వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. మాఘమాసం అమావాస్య సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పెన్నా నదీ తీరాన ముదివర్తి గ్రామంలో కొలువైన శ్రీ శనైశ్చర్య వాక్కు క్షేత్రంలోని శ్రీ దాక్షాయణి గంగా సమేత దక్షిణామూర్తి స్వామి వార్లకు, శ్రీ నాగకన్య నాగదేవత సమేత రాహుస్వామి వార్లకు కళ్యాణాలను వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీ దాక్షాయణి గంగా సమేతంగా వెలిసిన దక్షిణామూర్తి స్వామి వార్లకు భక్తుల జనరంజకంగా నిర్వహించిన కళ్యాణ శోభను ఆద్యంతం వీక్షించిన భక్తులు ఆనంద పరవశులై స్వామివార్ల నామస్మరణలు చేస్తూ తన్మయులయ్యారు. అనంతరం శ్రీ నాగకన్య నాగదేవత సమేత రాహుస్వామి వార్ల కళ్యాణం వేడుకగా ప్రారంభించారు. స్వామివార్లను వధూవరులుగా ముస్తాబు చేసిన అర్చకులు వేద మంత్రాలు, మంగళ మేళాలతో కళ్యాణ క్రతువును ప్రారంభించారు. కంకణ ధారణ, యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం సమర్పణ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు వంటి కళ్యాణ ఘట్టాలను ఘనంగా నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన చేసి మంగళహారతులిచ్చారు.
ఇక నెల్లూరులోని శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి పులి వాహనోత్సవం కోలాహలంగా ప్రారంభించారు. ముందుగా విశేష అలంకరణలతో తీర్చిన పులి వాహనంపై శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారిని ఆసీనులను చేసిన అర్చకులు స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళ పుష్పహారాలతో అందంగా ముస్తాబు చేసి హారతులిచ్చి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం బాజా భజంత్రీలు, భక్తుల భగవన్నామ స్మరణలతో నగరోత్సవాన్ని తరలించారు. స్వామివారికి నిర్వహించిన అలకల తోపు ఉత్సవం భార్యాభర్తల యందు వచ్చే అలకలను ప్రతిబింబిస్తూ చూడచక్కగా ఉత్సవాన్ని నిర్వహించారు.
అప్డేట్స్ కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని